నూతన సంవత్సర వేడుకలపై వైజాగ్ సిపి మనీష్ కుమార్ సిన్హా డిసెంబర్ 31 సాయంత్రం 6 గంటల నుండి మూసివేత. తెలుగు తల్లి ఫ్లైఓవర్, బీఆర్టీఎస్ సహా ఇతర రోడ్లు క్లోజ్ చేస్తున్నాం. పబ్లిక్గా బయటకు వచ్చి సెలబ్రేషన్లు చేయడం, కేకులు కోయడం లాంటివి 31 డిసెంబర్ అర్ధరాత్రి బైకులపై తిరుగుతూ హడావిడి చేసే వారిపై కఠిన చర్యలు. రెస్టారెంట్లు, వైన్ షాపులు వాటి టైమింగ్ ప్రకారం ఓపెన్గా ఉంటాయి. ఎక్కడా డీజేలు పెట్టకూడదు. చేస్తే మీ ఇంట్లో న్యూ ఇయర్ చేసుకోండి, లేదా పోలీస్ స్టేషన్లో మాతో కలిసి న్యూ ఇయర్ చేసుకోండి. చూస్తున్నారు బేసికలీ లా అండ్ ఆర్డర్ పరంగా మనకు చాలా టాక్ట్ఫుల్ గా చాలా టాక్ట్ఫుల్ ఎక్కడైనా అవసరం ఉంటుందో అక్కడ ఫోర్స్ యూజ్ చేయడం, ప్రెషర్ పెట్టుకోవడం చాలా టాక్ట్ఫుల్ గా అవర్ లా అండ్ ఆర్డర్ వింగ్ హెస్ హ్యాండిల్డ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వెరీ వెల్. సో మనకు you may not have seen any problem coming up. Steel plant also, you have seen that no issues are actually coming up to us. So smoothly, law and order part, very smoothly it has run so far. Crime part, our people are making lot of detections. There are very 1 or 2 cases, in fact 2 or 3 cases only, which we have not been able to detect, but effort is still on. You may not, one thing I will tell you about crime, that basically ఇవి చడ్డీ గ్యాంగ్ మీరు విని ఉంటారు, చడ్డీ గ్యాంగ్, బట్ మనకు అది తగలేదు. సో బేసికలీ అక్టోబర్ నెలలో కొంతమంది మన వాళ్ళు చడ్డీ గ్యాంగ్ వాళ్ళ కోసం వెళ్ళారు, ఎక్కడైనా ఆఫెన్స్ జరగలేదు. సో దీస్ పీపుల్ సెంట్ అవర్ క్రైమ్ కానిస్టేబుల్ టు మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. సో నేను అప్పుడు జస్ట్ ఐ వాస్ థింకింగ్, ఇప్పుడు మొదట్లోనే ఈ అక్టోబర్లోనే పంపిస్తే ఎలా ఉంటుంది అని, ఎందుకు మనం పంపాలని. one sub inspector is there. So answer is, mana mundu pampiste valki idea vastadi that police is alert, so they will change their direction. This is what happened. So crime wise also major crimes have not happened, only 2 or 3 crimes are there which we have not been able to detect so far. We are making efforts in that regard. You are witness to what is happening. Traffic, there is a issue, we are making lot of effort, but still we find that road accidents are continuing and some deaths are also happening. Primarily the issue also, traffic is something that manam ikku balvantam cheyalemu. It is also depending upon self discipline. So many times whenever I move in night, I find that some people will be moving with vehicles, with speed vehicle and things like that. So koncham self discipline ledante ఇట్స్ మనం దానికి ఎక్కువ మనం ఏం చేయలేం. 10:30 నైట్ యాక్సిడెంట్ జరిగితే, 12:30 యాక్సిడెంట్ జరిగితే, 1:30 నైట్ యాక్సిడెంట్ జరిగితే దానికి పోలీస్ మీద కానీ ట్రాఫిక్ సిస్టమ్ మీద రెస్పాన్సిబిలిటీ పెట్టడం ఇస్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ యువర్ ఓన్ సెల్ఫ్ యాక్సిడెంట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ యువర్ ఓన్ మిస్టేక్ విచ్ ఇస్ హ్యాపెనింగ్, విచ్ యూ నీడ్ టు కరెక్ట్. So that is on traffic, but we will continue to make all effort that is possible to ensure that remaining time whenever there is traffic low, some rush, we should be able to handle it. We will also try to stop accidents during daytime, but night 11:30 in the night, if you go and eat the median, who is responsible for it? So that is traffic. Regarding అందరికీ నమస్కారం. మీరందరూ విన్నారు, మన ఆఫీసర్స్ అందరూ చెప్పారు మన విశాఖపట్నం సిటీ పోలీస్ తరఫు నుంచి మనం ఏమేమి మెజర్స్ తీసుకుంటున్నాం, ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాం అన్నది. సో లా అండ్ ఆర్డర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ స్పెసిఫిక్ ఒక పర్టికులర్ థింగ్ కాదు. మల్టిపుల్ ఈవెంట్స్, మల్టిపుల్ ఇనిషియేటివ్స్ అవన్నీ సక్రమంగా పనిచేస్తున్నప్పుడు మాత్రమే మన లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఒక చిన్న ఇష్యూ అంటే మాకు ఎంత బాగా తెలుసో మీకు కూడా అంతే బాగా తెలిసి ఉంటుంది. ఒక చిన్న ఇష్యూని స్టార్టింగ్లో మనం ప్రాపర్గా పట్టించుకోకపోయినా, లేకపోతే సరిదైన అటెన్షన్ ఇవ్వకపోతే దట్ విల్ బికమ్ ఏ లా అండ్ ఆర్డర్ ఇష్యూ. So it is very important to take care of every small and every petty issue so that మనకి మేజర్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. సో మీరు ఇప్పటి వరకు ఇనిషియేటివ్స్, పహారా ఇనిషియేటివ్స్ కావచ్చు, బీచ్ బందోబస్త్, విన్ సెంటర్, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్, సో మనం ఇన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నప్పుడు ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ పబ్లిక్ అండ్ పోలీస్ ఇంటరాక్షన్ అనేది చాలా పెరిగింది. సో డిఫరెంట్ అవెన్యూస్ పెరిగాయి. అంటే పబ్లిక్ వచ్చి పోలీస్ని చేరుకోవడానికి స్పందన, డైల్ 100, ఇంకా వాట్సాప్ నెంబర్, ఈమెయిల్, వీటన్నిటితో పాటు మనకి ఇంకా ఎక్స్ట్రాగా బిన్ సెంటర్, డిఫరెంట్ కౌన్సిలింగ్ ఫార్మ్స్, అండ్ వీఆర్ గోయింగ్ టు ద కాలేజెస్ అండ్ అడ్రస్సింగ్ ద ఇష్యూస్. సో ఇట్లా పబ్లిక్ అండ్ పోలీస్ ఇంటరాక్షన్ అనేది పెరిగింది. అట్ ద సేమ్ టైం యూ కెన్ సీ
విజిబుల్ పోలీసింగ్ అనేది చాలా పెరిగింది. సో ఈ 2 థింగ్స్ వల్ల మనకి ఓవరాల్ లా అండ్ ఆర్డర్ అండ్ క్రైమ్ అనేది మనకి కంట్రోల్లో ఉంటుంది. సో నౌ యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద స్టాటిస్టిక్స్. ఐ థింక్ యూ ఆల్ హ్యావ్ రిసీవ్డ్ ఇట్. నౌ వెన్ యూ లుక్ అట్ ద ఫిగర్స్, మనం బాడీలీ అఫెన్సెస్ అండ్ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ చూస్తాం. ఈ బాడీలీ అఫెన్సెస్ మీరు చూసారంటే 2019లో 19 ఉన్నాయి మర్డర్స్, అండ్ 2020 30 అండ్ 2021 36.